1400 కోట్లతో వారణాసి తీస్తున్నారు. పాటలు పేలాయి, కాన్సెప్ట్ గ్లిమ్స్ అద్దిరింది. కానీ ఎక్కడో తేడా కొడుతోంది అన్న వార్త షాక్ ఇస్తోంది. ఇన్నేళ్ల రాజమౌళి కెరియర్, ఇంతవరకు ఎన్నడూ వినని నెగిటివ్ టాక్ ఇప్పుడు షాక్ ఇస్తోంది. బాహుబలి మూవీతో వారణాసికి పోలిక పెట్టడమే కొంప ముంచేలా ఉంది అంటున్నారు. కావాలనే ఎవరో నెగిటివ్ ప్రచారం చేయడం కాదు, కానీ ఎందుకో ఈసారి వినిపిస్తున్న ఒక థియరీ మాత్రం నిజంగానే షాకింగ్గా ఉంది. ఎందుకో బాహుబలి తర్వాత వచ్చిన RRR కైనా కొంతవరకు కాలం కలిసొచ్చింది, కానీ వారణాసికి వరమే శాపమయ్యేలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ మూవీ కోసం వేసిన సెట్లని సోషల్ మీడియాలో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇది ఎవరు ఊహించనిది. అఫీషియల్గా ఆ వీడియో వదలట్లేదు, కానీ లీక్డ్ వీడియోకి ఇంతకంటే ఏం రెస్పాన్స్ ఉంటుందనుకోవచ్చు. కానీ ఇది 1400 కోట్ల పాన్ వరల్డ్ మూవీ. అంత ఈజీగా ఈ నెగిటివ్ టాక్ని తీసి పారేయలేం. అదేంటో, ఈ ఇష్యూ లోతేంటో చూసేద్దాం. వారణాసి మూవీ మీద ఫస్ట్ టైం ఒక నెగిటివ్ టాక్ అటాక్ చేసింది. ఎవరో మహేష్ బాబు అంటే నచ్చని యాంటీ ఫ్యాన్సో లేదంటే బాలీవుడ్ కుళ్ళు బ్యాచో కాదు. నిజంగానే ఇండస్ట్రీ నుంచి సోషల్ మీడియా వరకు ఎందుకో వారణాసి మీద ఒకే ఒక విషయంలో ఒక నెగిటివ్ కమెంట్ వినిపించింది. అది రీసెంట్గా వచ్చిన వారణాసి సెట్ విజువల్స్ మీదే. అవును, బాహుబలి, RRR ఇలా ఏ మూవీ కంటెంట్ లీక్ అయినా లేదంటే సినిమా టీం వదిలినా అదో సెన్సేషన్ అయ్యేది. అలానే స్టార్టింగ్లో వారణాసి షూటింగ్ సీన్ లీక్ అయితే ఇలానే విజువల్స్ వైరల్ అయ్యాయి. కానీ ఎందుకో వారణాసి మూవీ కోసం హైదరాబాద్లో వేసిన సెట్ తాలూకా ఫిక్స్డ్ వీడియోస్ అస్సలు ఎవరి అటెన్షన్ని లాక్కోలేదు. అప్పట్లో బాహుబలి సెట్ విజువల్స్ బయటకు వస్తే అదో సెన్సేషన్ అయింది. జనమంతా ఆ మూవీ పేరు చెబితే రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండే ఆ సెట్ గురించి చెప్పుకుంటారు. RFC వెళితే ఖచ్చితంగా బాహుబలి సెట్ చూసొస్తారు. కానీ కాశీనే ప్రతిబింబించేలాంటి సెట్ని ఆ వారణాసి కోసం వేస్తే ఆ విజువల్స్ వస్తే పెద్దగా రియాక్షన్ లేదు. అదే ఎవరికీ అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ సెట్ గొప్పగా లేదా, లేదంటే ఇది లీకుడ్ వీడియో కాబట్టి లైట్ తీసుకున్నారా, లేదంటే 2 పాటలు కాన్సెప్ట్ గ్లిమ్స్ వచ్చాక సెట్ విజువల్స్ ఎవరికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదా? ఒకవైపు దురంధర్ 2 దుమ్ము దులుపుతుంది. 260 కోట్ల ప్రాజెక్టు వారంలో 1000 కోట్లు, నెలలో 3000 కోట్లు రాబట్టేలా ఉంది. అలాంటిది 1400 కోట్లు వారణాసి ఇంకెంత వండర్స్ చేయాలి? అలా చేస్తుందనే మూవీ మీద జనాల్లో ఇంకెంత క్రేజ్ ఉండాలి? అంతటికీ లోకల్ మీడియా, నేషనల్ మీడియాను కాదని వారణాసి టీం హాలీవుడ్ జర్నలిస్టులకే ప్రయారిటీ ఇచ్చింది. ఓ రకంగా ఇది కూడా వారణాసి మీద జనాల్లో క్యూరియాసిటీని తగ్గించిందా, లేదంటే అమెరికన్ యూట్యూబర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కంటెంట్ని కొంతవరకు రివీల్ చేయడం వల్ల రెస్పాన్స్ రివర్స్ అవుతుందా? ఖచ్చితమైన కారణం లేదు, కానీ ఫస్ట్ టైం వారణాసి లాంటి పాన్ వరల్డ్ మూవీ సెట్ విజువల్స్ వస్తే సోషల్ మీడియాలో సౌండ్ లేకపోవడం ఏంటి? ఇదే షాకింగ్గా ఉంది మరి.